హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సెప్టెంబర్ 5th ఎపిసోడ్ రివ్యూ మాట్లాడుకుందామండి. వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. సో ఈరోజు నిఖిల్ ఓడి గెలిచాడేమో అనిపిస్తుంది నాకు. సో ఈరోజు ముగ్గురు చీఫ్స్కి ప్లాన్లు ఏర్పాటు చేసుకోమని గేమ్స్ అవుతాయి. ఓకే, అసలు ఎందుకు ఓడి గెలిచాడు అంటే ఒక్కోసారి ఏమైందంటే చాలా గేమ్స్ పెట్టి విపరీతంగా ఆడి విపరీతమైన ఫిజికల్ బలాలు కండబలాలు చూపించిన ఒక చిన్న యాక్ట్ ఏదైతే ఒక చిన్న డెసిషన్ మనం ఏదైతే తీసుకుంటామో దాని గురించి ఎక్కువ మాట్లాడుకునే సిచ్యువేషన్ వస్తుంది. ఓకేనా? సో అటువంటి పని ఈరోజు నిఖిల్ ఏం చేశాడు అనేది మాట్లాడుకుందాం. రైట్, కొంచెం డిఫరెంట్ గేమే ఆడుతున్నాడు అబ్బా నిఖిల్. ఇది ఒక రకంగా ఇనీషియల్గా నాకు ఇట్లా ఆడుతున్నాడు ఏంది అనిపిస్తున్నా కానీ కొంచెం కొంచెం ఆలోచిస్తా పోతే నిఖిల్ గేమ్లో అతను అలా ఆడటానికి ఒక పర్పస్ ఉంది. అసలు ఎందుకు అలా అతను ఆడుతున్నాడు అంటే తెలిసిన వాళ్ళనేమో పక్కన పెడుతున్నాడు, తెలియని వాళ్ళనేమో కోరుకుంటున్నాడు తన టీంలో కానీ ఎక్కడైనా. వీటన్నిటికీ వెనకాల ఒక 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 స్ట్రాటజీ అనుకోండి, ఒక ఒక అంటే ఎదుటి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా ఆయన గేమ్ ప్లాన్ని అతను రచించుకున్నాడేమో బయట నుంచే. అంటే యష్మి నెక్స్ట్ ఇంకొక అమ్మాయి ఉంది కదా ప్రేరణ, వీళ్ళతో పోల్చుకుంటే వీళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్గానే ఉంటారు. కానీ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నట్టు అనిపించిన నిఖిల్లో చాలా స్ట్రాటజీస్ ఉన్నాయని అనిపిస్తుంది. ఇది నేను నెగిటివ్ యాంగిల్లో చెప్పడం లేదండి, అది ఒక్కోసారి గేమ్కి అవసరం కూడా. నాకు తెలిసి అది ఆయనకి కొంచెం మంచే జరిగిద్దేమో అనిపిస్తుంది. ఇప్పటికిప్పుడు లేకపోయినా లాంగ్ రన్లో కొంచెం రిజల్ట్స్ ఉండేటట్టే అనిపిస్తుంది. దానికి రీజన్స్ కూడా వేరే వీడియోలో చెప్తా రేపు. ఈరోజు ఎపిసోడ్ రివ్యూ మాట్లాడుకుందాం. స్టార్టింగ్ సాంగ్ వచ్చి మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ ఆ సాంగ్తో స్టార్ట్ అయ్యింది అనమాట. స్టార్టింగే బిగ్ బాస్ ఏం చెప్తా అంటే జీవితం అనేది ఎంపికల మీద ఆధారపడి ఉంటుంది, ప్రతి ఎంపికకి పర్యవసానం ఉంటుంది అని గీతా సారాంశం చెప్తాడు. సో నువ్వు చూజ్ చేసుకునే వాళ్ళని బట్టే నీ లైఫ్ మారిద్ది. చెత్త చూజ్ చేసుకుంటే అది అంటే ఇక్కడ చూడు, అసలు స్టార్టింగే పెట్టాడు ఫిట్టింగ్. ఆ లైన్లోనే పెద్ద ఫిట్టింగ్ ఉంది. ఎందుకని వాళ్ళు సెలెక్ట్ చేసుకోమంటున్నాడు, నువ్వు చూజ్ చేసుకునే దాన్ని బట్టి నీ ఇది ఉందంటే రేపు ఎప్పుడైనా ఒకరినొకరు బ్లేమ్ చేసుకోవటం వాళ్ళు మర్చిపోయినా కానీ బిగ్ బాస్ చెప్పిన లైన్ కరెక్టే, నేను అసలు ఐ డిడ్ మిస్టేక్ రా, నేను అనవసరంగా చూజ్ చేసుకున్నాను అట్లా రావాలన్నమాట. అది రైట్. ఆ తర్వాత మణికంఠ ఏమనుకుంటా అంటే లేవంగానే ఈ పాట పాడుతుంటాడు కదా, రాత్రి ఏడ్చి ఇదంతా అయింది కదా నిన్న ఎపిసోడ్, ఇదంతా అసలు కళ అనుకున్నాను, తెల్లారి లేచేసరికి మీరు మొత్తం డ్యాన్స్ చేస్తుంటే ఓకే ఇది నిజంగా జరుగుతుందా అనుకున్నాను అన్నాడు. ఏందో కొంచెం అది మరి అట్లా అనిపిస్తుంది అంటారా? ఒక్క నైట్ నిద్రపోయేలాగానే రాత్రి అంతా కళ అనిపించింది, ఇదంతా నిజం అనిపించింది అంటే ఏమోలేండి. ఈయన గురించి ఎక్కువ మాట్లాడినా కానీ ఏం చెప్తామబ్బా ఇతని గురించి. అన్నీ ఎగ్జాగరేషను, అసలు లిజనింగ్ స్కిల్స్ తక్కువ, ఎంతసేపటికి ఇతనే మాట్లాడటం. ఎవరైనా వచ్చి మాట్లాడేప్పుడు ఇంటే కదా తెలిసిద్ది. ఎవరైనా వచ్చి మీరు గమనించండి, మణికంఠలో ఉన్న ఒక డ్రాబ్యాక్ ఏంటంటే లిజనింగ్ స్కిల్స్ అని అసలు ఆయనకి నప్పవు. ఎదుటోళ్ళు ఏదైనా చెప్తుంటే ఒక్క నిమిషం చెప్తే దాంట్లో ఏదో ఒకటి తీసుకుంటాడు, కోపట్టమో ఏదో ఒకటి, లేకపోతే దాన్ని తప్పు చెప్పడం. కానీ ఇతను చెప్పేటప్పుడు మాత్రం మొత్తం వినాలని కోరుకుంటాడు. ఏ దగ్గరికి వెళ్తాడు, బి దగ్గరికి వెళ్తాడు, సి దగ్గరికి వెళ్తాడు, మొత్తం నా వినాలి నా బాధ అంటాడు. అందుకే నేను రాజశేఖర్ భాష అనింది. మనం వేసినప్పుడేమో ఆయన వేసినప్పుడు బాణం మనం తీసుకోవాలి, మనం వేసినప్పుడు మేము ఆగాగు కొంచెం ఎమోషనల్ పాయింట్ ఉందా అని అన్నట్టు అంటాడు అని అట్లా ఉంటుంది. ఆ తర్వాత ఈ డైలాగ్ ఎవరితో అంటాడు మణికంఠ, రాత్రిదంతా కళ్ళగా ఉందని సోనియాతో అంటాడు. ఓకేనా? తర్వాత పృథ్వీ ఫేస్ వాష్ని పేస్ట్ అనుకొని బ్రష్ చేస్తుంటే అది ఫేస్ వాష్ అని చిన్న కామెడీ బిట్లే. నిఖిల్ వీళ్ళందరూ జస్ట్ దే ట్రైంగ్ టు పుల్ పృథ్వీస్ లెగ్ అనమాట. కొంచెం ఏదో అలా అంటారు, అవునారా అది ఇది అన్నట్టు ఆయన అంటాడు. ఆ తర్వాత విష్ణు మణికంఠ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. విష్ణు మణికంఠ కన్వర్జేషన్ ఏంటంటే విష్ణు చెప్తుంది, నిన్ను అందరూ నామినేట్ చేసినా నా లిస్టులో నువ్వు నామినేట్ చేయాలన్నా నేను చేయలేదు, అప్పటికే నువ్వు కుంగిపోయావు, ముగ్గురు చేసేసరికి నేను నిన్ను చేయకుండా ఉంటే నువ్వు టపక్కన వచ్చి నన్ను వేసేసావు కదరా నాయన అన్నట్టు విష్ణు అన్నట్టు అంటది. అంటే ఇతను ఒక మాట అంటాడు, నేను నీతో 3 రోజులు ఉన్నది, నీ నుంచి విషయాలు తెలుసుకొని నీ పాయింట్స్ ఏవి తెలుసుకుందామని అన్నాడు కదా, నేను మరీ అంత గలీజు అని కాదు. అంటే ఇక్కడ ఆ పాయింట్స్ నార్మల్ పాయింట్స్ తెలుసుకోవాలనే కానీ వీళ్ళిద్దరి మధ్య కన్వర్జేషను
కొన్ని నార్మల్ పాయింట్స్ గేమ్ మీద జరిగింది, కొన్ని పర్సనల్గా వెళ్ళింది. ఓకేనా? సో మరి ఆటిని కూడా చెప్పే అంత గలీజ్ మెంటాలిటీ అయితే నాకు లేదు అన్నట్టు అన్నాడు అనమాట. అంటే ఏదో ఫ్యామిలీ విషయాలు ఈ మాట్లాడుకున్నారు కదా, నేను వాటి విషయాలని ఆ పరంగా తీను, ఈ నార్మల్ విషయాలను ఇలా అనుకున్నా కానీ అన్నట్టు చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఓకే, ఆ తర్వాత ఇక్కడ ఇక్కడ మళ్ళా మణికంఠ విష్ణుప్రీత ఏమంటే, నేను మరీ అంత గలీజోని కాదు ఇట్లా అన్నాక, నాది కదా నెగిటివ్ మైండ్ సెట్, నా వల్ల ఎందుకు సఫర్ అవ్వాలి, నా వైఫ్ ఎందుకు సఫర్ అవ్వాలి అన్నట్టు అంటాడు. మరి నాయన అది నీ చేతుల్లోనే ఉంది కదా స్వామి, సఫర్ కాకుండా ఉండాలంటే హ్యాపీగా ఉండేటట్టు చూసుకోవాలి. మొత్తం సఫర్ అయ్యేటట్టు చేసి నాది కదా, నా తప్పు ఉన్నప్పుడు ఆమె ఎందుకు, ఇది ఎలా ఉంటుందంటే వద్దులే, కొన్ని తెలుగు కొన్ని తెలుగు ప్రావెర్బ్స్ చెప్తే వద్దు, బాగోదు. యా, అంటే విష్ణుప్రియ చెప్పిద్ది, నువ్వు ఎప్పుడో జరిగే వాటి గురించి ప్రజెంట్ మూమెంట్లో లివ్ చేయరా నాయన, అది ఇప్పుడు ఆ బాధలు ఆ ఇష్యూ వచ్చినప్పుడు ఎలాగో మనం బ్రెయిన్కి పని పెడతాంగా, అది ఇప్పటి నుంచే ఎందుకు ఆ బ్రెయిన్కి పని పెడతా ఉంటుంది. సూపర్ చెప్పింది. గలగల చలచల మాట్లాడే విష్ణుప్రియలో అప్పుడప్పుడు కొన్ని డైలాగ్స్ వస్తాయి, అసలు అన్ఎక్స్పెక్టెడ్ డైలాగ్స్ అవి. సో అవి ఎందువల్ల వస్తాయి అంటే ఆమెకు కూడా కొంచెం పాస్ట్ అనేది బాగాలేదు కాబట్టి. అయినా అంతమందితో కలిసి చిల్ అవ్వటం లేదా విష్ణుప్రియ, చాలా బాగా మాట్లాడటం లేదా, హ్యాపీగా ఉండటం లేదా. ఇంకా సొసైటీలో ఒక మగాడి కంటే ఒక ఆడపిల్లకి కష్టాలు ఎక్కువ ఉంటాయి ఇటువంటి ఇష్యూస్ ఏమన్నా జరిగితే, తన ఫ్యామిలీ ఇష్యూస్ కానీ ఏమన్నా ఉన్నప్పుడు. బట్ స్టిల్ షీజ్ ఎ ఫైటర్ అనుకోవచ్చుగా, మళ్ళీ గల్ల నవ్వుతా ఇప్పుడు హ్యాపీగా మాట్లాడుతూనే ఉంటుందిగా. అది ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు థింక్ చేయి, ఇప్పుడు ఎందుకు దాన్ని థింక్ చేస్తావు అంటే, అది కాదు, అది ఓకే, బట్ నా వల్ల మా వైఫ్ సఫర్ అవ్వటం కదా అన్నట్టు అంటున్నాడు. ఆ తర్వాత నిఖిల్ నైనిక. ఓకే, ఇక్కడ ఒక చిన్న క్యూట్ కన్వర్జేషన్ అయింది. నైనికాని ఏమంటా అంటే, మీ బాయ్ కూడా డ్యాన్సరా అంటే, మీ బాయ్ ఫ్రెండ్ కూడా అతను కూడా డ్యాన్సరా అంటే, నైనిక సిగ్గుపడతా ఉంటుంది. నైనికాలో ఈ యాంగిల్ కొత్త. నిజంగా నైనిక అసలు ఎక్కడే కానీ ఒక బార్డర్ అనేది దాటదు, చాలా బాగా అనిపిస్తుంది ఈ అమ్మాయి. కోర్స్ ఆమెకి ఏంటంటే కొంచెము క్రేజ్ అనేది, ప్రీ ఎగ్జిస్టింగ్ క్రేజ్ ఇవన్నీ లేదు కాబట్టి కొంచెం వీళ్ళంతా ఎక్కువ మాట్లాడుకోము, చర్చకు రాదు కానీ, బట్ చాలా వారాలు ముందుకెళ్ళి ఒక కంటెస్టెంట్ అయ్యిద్ది నైనిక మాత్రం. ఆ తర్వాత అదే మీ బాయ్ ఫ్రెండ్ అతను కూడా డాన్సరా, మీ అమ్మకి ఆల్రెడీ తెలిసి ఉంటుంది, ఇంక మీ నాన్నకంటే నాకు నాన్న లేడు, సారీ నాకు మా నాన్న మాతో ఉండడు అని చెప్పింది. ఇక్కడ చూడండి, నైనిక అమ్ముంది, నాన్న మాతో ఉండడు, ఇది కూడా ఒక ఎమోషనల్ కంటెంటేగా. వాడితే ఇది కూడా ఒక ఎమోషనల్ కంటెంటేగా. వచ్చి మా అమ్మ నన్ను కష్టాలు పడి పెంచింది, నన్ను డాన్సర్ చేయటానికి ఆమె పడ్డ కష్టాలు ఇవి, సో ఇన్ని ఒక సింగిల్ పేరెంట్గా ఉండే కష్టాలన్నీ చెప్పి, మా నాన్న వల్ల నాకు ఇదైంది, మా నాన్న మమ్మల్ని ఇద్దరిని వదిలేశాడు అని ఒక పురాణం చెప్పుకుంటే ఆ అమ్మాయిది కథ కాదా? అమ్మాయికి అటెన్షన్ రాదా? చేయలేదుగా నైనిక కూడా చిన్న అమ్మాయిగా నీతో పోల్చుకుంటే. నువ్వు దునియాను చూసి వచ్చావు, ఒక మంచి ఎగ్జామ్ క్లియర్ చేసావు, సో మంచి వెబ్ సిరీస్లో యాక్ట్ చేసావు, మంచి కాస్ట్లీ బైకులు వాడతావు, మంచి అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ యూఎస్ఏలో వచ్చావు, ఇన్ని వచ్చి నువ్వు బాధలు రోజు చెప్తుంటే ఈ అమ్మాయి చెప్పుకోవచ్చు కదా సింపుల్గా. అది కూడా ఆయన అడిగితే చెప్పింది. ఈ నాన్న టాపిక్ కూడా ఈ అమ్మాయి ఎత్తి చెప్పలా, నిఖిల్ అడిగితే చెప్పింది మా నాన్న మాతో ఉండరులే అని. అది ఏంటి చాలా క్యూట్ దీంట్లో కూడా. ఆ తర్వాత బ్లష్ అవుతున్నావు మీ బాయ్ ఫ్రెండ్ గురించి అడిగితే అన్నట్టు, అంటే ఆ 31st స్టోరీ చెప్పది అంటే ఇది బర్త్డే నాది ఆయనది ఒకటేనా అన్నట్టు వీళ్ళ బాయ్ ఫ్రెండ్ ఇది. 31st అనేది నైనికా బర్త్డే, మీ బాయ్ ఫ్రెండ్ బర్త్డే కూడా ఒకే రోజు, అది ఇది బ్లష్ అవుతున్నావు అన్నట్టు. సోనియా కూడా వచ్చి డైలాగ్స్ వేస్తే నవ్వుకుంటారు దాని మీద. తర్వాత ప్రేరణ వచ్చి మణికంఠతో చెప్పింది, సో నువ్వన్నీ ఆలోచించడం అన్నీ చేసావు కదా, ఇంకా కలవటానికి ట్రై చేయి, ఇంకా మంచిగా పాజిటివ్ వేలోకి వచ్చేసేయి అన్నట్టు చెప్తుంది ప్రేరణ. తర్వాత వచ్చి విష్ణు వచ్చి బేబక్కతో, సోనియా బయట ఓకే, బయట చాలా బాగా మాట్లాడిద్ది, ఒక్కసారి ఆ యుద్ధ భూమిలోకి వెళ్ళిందంటే ఆమె ఎట్ట మాట్లాడిద్దో ఏమో, నాకు అసలు నచ్చదు ఆమె ఆర్గ్యుమెంట్సే అంది. నిజంగా కానీ నిన్న సోనియా విష్ణుప్రియ ఆర్గ్యుమెంట్ చూస్తే కాసేపు మాట్లాడాక ఐఎమ్ డన్ అంది విష్ణుప్రియ. ఇప్పుడు జనాలు కూడా అదే ఫీల్ అవుతారు తెలుసా, విష్ణుప్రియ చాలా మంచిగా చేసినట్టు. ఇప్పుడు తగ్గడం వల్ల పోయేది ఏం లేదు. ఎదుటమ్మాయి ఆర్గ్యుమెంట్స్ ఒక జోన్ని మించి పోయేటప్పుడు తగ్గు డన్ అంటే అక్కడ కస్టమర్కి చాలా కస్టమర్ కాదు వ్యూయర్కి చాలా రిలీఫ్ ఇచ్చినట్టు.
నువ్వు ఆ అమ్మాయితో ఆర్గ్యూ చేసే కొద్దీ ఆ అమ్మాయి గంటైనా మాట్లాడగలదు. నైస్గా కట్ చేస్తే ఎవరి ఆర్గ్యుమెంట్ నచ్చితే వాళ్ళు వేసుకుంటారు. ఐఎమ్ డన్ అంటది. అందుకే అమ్మో ఆ యుద్ధ భూమిలో మాత్రం ఆ అమ్మాయితో కష్టం అన్నట్టు విష్ణు చెప్పిద్ది బేబక్కతో. తర్వాత వచ్చి సోనియా మణికంఠ ఈ బాధలో ఉన్నప్పుడు సోనియా ఒక మాట అంటదబ్బా. సోనియా ఎంత బాగా మంచి గేమర్ అంటే కొన్ని విషయాల్లో మంచి గేమరే. యూ హ్యావ్ యువర్ ఓన్ సెట్ ఆఫ్ ఆడియన్స్. ఎందుకు అనుకుంటున్నావు? ఇతని మాటికి ముందు నేను వెళ్ళిపోతాను అటు అంటున్నాడు కదా. యూ హ్యావ్ యువర్ ఓన్ సెట్ ఆఫ్ ఆడియన్స్ అంటే నీ ఎమోషన్కి పడిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. అసలు నీ కన్నీటి దార ఎంతమంది కన్నీటికి ఇదైందో అన్నట్టు అది ఆ యాంగిల్ అనమాట. ఆ తర్వాత ఆర్జే, శేఖర్ భాష, నబీల్ ఇది ఒక మంచి కన్వర్జేషన్. ఇదేంటంటే బేబక్క గురించి చూడు అసలు ఈ హౌస్లో ఏది చేసినా తప్పు అంటే ఎగ్జాంపుల్ అన్నట్టు ఉంటాయి ఆ కన్వర్జేషన్. బేబక్క గురించి ఫస్ట్ లైట్గా మాట్లాడుకున్నారు అందరూ. లైట్ తీసుకుంది బేబక్క ఫస్ట్ లైట్ తీసుకుంది గేమ్ని. అంటే కిచెన్లో ఏముందిరే అది ఇది అన్నట్టు లైట్ తీసుకుంటే నువ్వు ఇర్రెస్పాన్సిబుల్, నువ్వు కుక్కర్లో పప్పు సరిగా చూడలేదని సోనియా చేసింది కదా. ఇది జరిగాక ఇర్రెస్పాన్సిబుల్ అన్నాక కొంచెం అథారిటీ పెంచుకొని రోజుకు ఒక్క కర్రీ తినాలి, చెప్పిందే చేయాలి, ఒక్కసారి గ్యాస్ ముట్టేశాక ఇంకా మీరు వండటానికి లేదు ఇవన్నీ చేసింది కదా. ఈ పాయింట్లు నచ్చగా సీత వేసింది. అంటే అథారిటీతో ఉన్నా దెబ్బే, మరి ఎక్కువ ఫ్రీగా ఉన్నా దెబ్బే, ఇట్లా ఉంటుంది ఇక్కడ అన్నట్టు ఆ టోటల్ కన్వర్జేషన్ యొక్క సారాంశాన్ని చెప్పే ప్రయత్నం చేశా. ఐ హోప్ యూ గాట్ మై పాయింట్. తర్వాత నిఖిల్, యష్మి ఇక్కడేంది సీత గురించి. ఓకే, సీత ఏమంటుంది నిన్న కిచెన్ కావాలి వాలంటీర్గా నాకు ఆ డిపార్ట్మెంట్ ఇష్టం అంటది కదా. ఈ బేబక్క కూడా కొన్ని డిఫరెంట్గా ఉంది. నాకెందుకో ఎలిమినేషన్ అయితే ఏమే ఉంటుందిలే, కొంచెం నాకెందుకో బిగ్ బాస్ కూడా ఆమె ఈరోజు లైవ్లో కూడా కొన్ని ఆమె దొరికేటట్టే చేస్తున్నాడు. ఈరోజు గ్యాస్ ఆన్ చేసి మర్చిపోయింది. సో కొంచెం ఆమె ఏదైతే ల్యాగ్ చేస్తుందో మాటల్లో కానీ అది మొత్తం ఎక్కువ చూపించే ప్రయత్నం చేసినట్టు అనిపించింది అనమాట. మనకంటే ఒక చిన్నదేదో కర్రీ కట్ చేసేటప్పుడు పోతే ఒక 10 సార్లు చెప్పింది. ముక్కలేదు అంటే లైవ్ చెప్తున్నాను నేను. ముక్కలు కట్ చేసేటప్పుడు ఒక ముక్క ఎక్కువ వస్తే, పెద్ద ముక్క వస్తే దాన్ని ఇంకా చిన్నవి కట్ చేయాలమ్మా అంటే ఐఎమ్ డన్ అమ్మా, చెప్పావు కదా పదే చెప్తే నాకేదో ఫీలింగ్ వస్తుంది అది ఇది అంటాడు ఆయన. అయినా కానీ లేదు నాన్న అది 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 చిన్నగా చెయ్యాలి అన్నట్టు పదే చెప్తా. నువ్వు నన్ను బ్యాడ్గా అసలే ఇతనికి ఒక మాట దాటి ఎక్కువ మాట అంటేనే నాకు చాలా అనుమానాలు వస్తాయి. ఇంకేంతో అవన్నీ మాటలు మాట్లాడితే మళ్ళా చిరాకు వచ్చి ఏం గొడవని. మణికంఠ కూడా కొంచెం వైజ్గా ఈరోజు అంతా అయిపోయాక ఇంత స్వీట్గా ఎలా ఉంటారక్క మీరు, చాలా నాకైతే పేషెన్స్ తక్కువ, చాలా స్వీట్ మీరు అది ఇది అని వేసేసాడు పెళ్ళో పని. అది లైవ్ బిట్ ఇక్కడ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్పా. తర్వాత నిఖిల్, యష్మి ఈ అమ్మాయి కిచెన్లోకి వచ్చి వర్క్ చేస్తానంది కదా, ఏంది కిచెన్లోనే లేదు అని యష్మి అడుగుతూ ఉంటుంది. అవును కదా అని నిఖిల్ కూడా అడుగుతుంటాడు. ఈ మ్యాటర్ జరిగేటప్పుడు బేబెక్క అందరు అక్కడే ఉంటారు. ఓకేనా, ఉంటే సరే నేను వెళ్ళి పిలుచుకొని వస్తాను అని చెప్పి సీతని వెళ్ళి కిచెన్లో నుంచి పిలవడానికి ట్రై చేస్తే సీత ఏమంటుందంటే నేను ఆల్రెడీ చేస్తానన్నా బేబక్క నేనే చేసుకుంటాను అన్నది కదా అన్నట్టు అంటాడు. ఇక్కడికి వచ్చాక బేబక్క నువ్వు చేస్తానని చెప్పావు కదా, నువ్వు చేస్తానని చెప్పావా సీత విషయంలో, నువ్వు అక్కడే ఉండు నేను చేస్తాలే ఈ పూటకని చెప్పి చెప్పానండి. మరి అటువంటిప్పుడు మేము ఇక్కడ ఈ టాపిక్ గురించి మాట్లాడుకుంటే నీకు వినపడలేదా ఏందన్నట్టు అంటది యష్మి. నిజమే, నాకు కూడా అనిపించింది. అక్కడే ఉంటుంది, అసలు ఏ మైండ్లో ఉందో ఏమా. సో అది జరిగిందనమాట. తర్వాత యష్మి అంటుంది నేను గట్టిగా అడిగాను కదా అప్పుడు కూడా వినపడలేదా అన్నట్టు. తర్వాత ఆదిత్య, మణికంఠ ఇక్కడ చూడండి, అందరికీ మణికంఠకి ఫుటేజ్ బాగానే వచ్చింది. మణికంఠకి అది ఎంత ఇదైనా ఫ్లాష్ బ్యాక్ ఉన్న పవరు, ఎమోషన్కు ఉన్న పవర్ అనేది ఏందో వీళ్ళ మాటలో తెలుస్తుంది. ఇందాక సోనియా అందా యూ హ్యావ్ యువర్ ఓన్ సెట్ ఆఫ్ ఆడియన్స్ అని. ఇప్పుడు ఆదిత్య ఏమంటా అంటే హార్ట్ ఫెల్ట్గా చెప్తా, అతను అనుకున్న అటెన్షన్ సీకింగ్ అయితే వచ్చింది. నేను హార్ట్ ఫెల్ట్గా చెప్తున్నాను, నేను కనెక్ట్ అయ్యానరా. ఇంకొకటి చెప్తాడు ఆయన ఆదిత్య ఏమంటా అంటే పీపుల్ నిన్ను కాపాడతారా అన్నట్టు అంటాడు. జనాలు ఇది చేస్తాడు. ఆ మాట అనగానే నాకు మళ్ళా ఏడుస్తుంది, మళ్ళా ఏడుస్తానేమో అన్నట్టు అంటాడు. నేను మీకు చెప్పానా రాత్రి నా వీడియోలో, ఇంకా చిన్నగా ఇతను ఎమోషనల్ కంటెంట్ని ఆయన ఏడ్చినా కానీ ఇంక చూపిడు బిగ్ బాస్ డన్. ఫస్ట్ వీక్ అయిపోయింది. సో ఇది రావాల్సింది అయిపోయింది, చర్చలు జరిగినాయి.
ఇక అదే చూపిస్తే మళ్ళీ ఎబ్బెట్టుకుంటుంది, ఇక వేరే దాంట్లోకి వెళ్ళిపోతాడు. సో కొంచెం మణికంఠను మనం తక్కువే చూడొచ్చు ఎమోషనల్ కంటెంట్. కాదు కూడదని ఆయన ఏడ్చినప్పుడు ఏం చూపించినా, ఈయన మరీ ఓవర్ డ్రమటిక్ వేషాలు అన్నీ చూపించినా నాయన అంతంత మాత్రమే ఉన్న సీజన్ 8 ఎక్కడికో వెళ్ళిపోద్దా. గుర్తుపెట్టుకో, మిమ్మల్ని సేవియర్గా కాపాడటానికి ఒక సీజన్ ఉంది మీ ముందు, సీజన్ 6. ఏం మాట్లాడుకున్నా సీజన్ 6 అద్భుతమైన సీజన్ అనే ఒక ఇది ఉంది. దాన్ని బీట్ చేసే విధంగా మీ ఆలోచనలు మీ ప్రణాళికలు ఉండకూడదని బిగ్ బాస్ లవర్స్గా కోరుకుందాం, ఓకేనా. ఆ తర్వాత ఈ సైన్యం లేని రాజు, రాజే కాదు, సో రాజు అన్నాక క్లాన్ ఉండాలి అని చెప్పి ఈ నిర్ణయం మీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది అన్నట్టు చెప్పి ఈ ముగ్గురికి ఇంకా 11 మంది ఉంటారు కదా, దాంట్లో బేబక్క, శేఖర్, నబీల్ వీళ్ళు కొంచెం త్రుటిలో ఛాన్స్ తగ్గిపోయింది కాబట్టి చీఫ్స్ అవడానికి ఫస్ట్ వాళ్ళకే ఇస్తాడు ఛాన్స్. వాళ్ళకి ఛాన్స్ ఇస్తాడు. ఆ గేమ్ స్టార్ట్ అయ్యే ముందే, వాళ్ళ ఒపీనియన్స్ అడగక ముందే ఇంకొంత కంటెంట్ చూపిస్తాడు. ఏంటంటే నిఖిల్ సోనియా మధ్య కన్వర్జేషన్ చూపిస్తాడు, ఓకేనా. నేను నిన్ను అభయ్ని తీసుకుందాం అనుకుంటున్నాను అంటే సోనియా ఏమంటుందంటే అబ్బాయి వస్తాడా, ఒకవేళ రాకపోతే నువ్వు ఫూల్ అవుతావేమో అన్నట్టు అంటది. సీతాన్ని మాత్రం తీసుకోవద్దు, సీతాన్ని తీసుకుంటే నీకు మళ్ళీ అసలే నీ మీద నెగిటివ్ ఉంది, తీసుకున్న వేస్ట్, సరిగా ఉండదు అన్నట్టు. తను ఏమంటే అబ్బాయిని తీసుకోవాలంటే అసలు మనం ముందు తీసుకుంటామని తెలిస్తే కదా అతను వచ్చేది రాని అన్నట్టు. ఎందుకో సోనియాకి అబ్బాయి రావటం ఇష్టం లేదన్నట్టు అనిపించింది నాకైతే ఆమె చెప్పే మాటను బట్టి, అంతే కదరా. ఒకవేళ నువ్వు అడిగి రాకపోతే మళ్ళా ఫూల్ అవుతాడు అంటే. ఆ తర్వాత బేబక్క నిఖిల్తో ఒక మాట అంటది, ఇక్కడ ఏదన్నా వంట వండుకోవాలన్నా ఆ వెజిటేబుల్స్ అన్నీ ఆర్గనైజర్గా పెట్టుకోవాలన్నా ఎవరిని కాంటాక్ట్ చేయాలి, నిన్నా లేకపోతే అంటే సోనియా అని అంటాడు. సోనియా అంటే అదేంటి ఆ అమ్మాయి నిన్న రేషన్ మేనేజర్గా చేయనుంది కదా అంటే లేదు డెసిషన్స్ అన్నీ సోనియానే చూసుకుంటుంది అన్నట్టు అంటది. సోనియా కూడా ఈరోజుకి ఓకే అంది. మరి నిన్న వద్దన్నా కానీ ఈరోజు ఓకే అంది, ఓకేనా. రైట్, ఆ టాపిక్స్ అంతవరకు అయిపోయాయి. తర్వాత ఇప్పుడు ఆర్జే శేఖర్ ఒక ఏ చీఫ్ దగ్గరికి వెళ్తామంటే ఇతను యష్మిని చూజ్ చేసుకుంటాడు. ఏంటంటే నా సీక్రెట్స్ అన్నీ ఆమెకు తెలుసు, నేను వేరే టీంలోకి వెళ్తే మళ్ళీ నా సీక్రెట్స్ అన్నీ తెలిసిన వ్యక్తిగా నా మీద బాణాలు సంధించే అవకాశం ఉంది అని చెప్పి వైజ్గా సమాధానం చెప్పి నవ్వుతా వెళ్ళిపోయాడు. బేబక్క వచ్చి ఒక మంచి లీడర్షిప్ క్వాలిటీ నిఖిల్లో ఉంది కాబట్టి నేను నిఖిల్ దగ్గరికి వెళ్తున్నాను ఆమె వెళ్ళింది. నబీల్ వచ్చి ఎన్ని అనుకున్నా నా బడ్డీ అని చెప్పి నైనికాని చూజ్ చేసుకున్నాడు, ఓకేనా. సో ఇనీషియల్గా వీళ్ళు ముగ్గురిని సెలెక్ట్ చేసుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు మిగిలిన 8 మందికి మళ్ళీ మారిద్ది. ఇప్పుడు వీళ్ళ ముగ్గురికి ఎవరిని చూజ్ చేసుకోవాలని వీళ్ళకి ఇచ్చాడు అవకాశం. మిగిలిన 8 మందికి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు నిలబడితే వాళ్ళని చీఫ్ సెలెక్ట్ చేసుకుంటారనమాట. అది అంటే అక్కడ కొంచెము వేరియేషన్ అనేది చూపించాడు. ఆడిన వాళ్ళకి, కొంచెం బాగా ఆడిన వాళ్ళకి, అసలు బాగా ఆడిన వాళ్ళకి అన్నట్టు. ప్రేరణ వచ్చేసరికి ఏంటంటే ప్రేరణ నిలబడంగా నిఖిల్ లక్ష్మి ఇద్దరు లేస్తారు. ఇద్దరు చీఫ్లు లేచి అడిగితే ఇద్దరు కానీ ఒకరికంటే ఎక్కువ చీఫ్లు ఇద్దరు లేచినా ముగ్గురు లేచినా నాకు ఈ క్యాండిడేట్ కావాలని ఆమె వచ్చి నిలబడ్డప్పుడు వాళ్ళ ముగ్గురులో ఏ చీఫ్ని చూజ్ చేసుకోవాలనేది వీళ్ళ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. అది ప్రేరణ నిఖిల్ యష్మి చూజ్ చేసుకుని యష్మి కావాలంటది, యష్మి దగ్గరికి వెళ్ళిపోద్ది. ఆదిత్య వచ్చి నైనిక చూజ్ చేసుకుంటుంది. నెక్స్ట్ సీత వచ్చి నైనికాని చూజ్ చేసుకుంటుంది, బ్యూటీ విత్ బ్రెయిన్స్ కాబట్టి అని. మణికంఠ వచ్చేసరికి నిఖిల్ చూజ్ చేసుకుంటాడు. అక్కడ కొంచెం పాజ్ ఇస్తారు. పాజ్ అయిపోయినా మణికంఠని నిఖిల్ సెలెక్ట్ చేసుకోవటం అనేది చాలా మంచి పని. నేను ఎపిసోడ్ స్టార్టింగ్లో చెప్పింది దీని గురించే. ఎందుకంటే ఒక్కసారిగా జరిగిపోయింది, మణికంఠ అది నిన్నంతా జరిగిపోయింది. దాన్ని మైండ్లో పెట్టుకొని అందరూ మళ్ళీ ఆ అబ్బాయిని ఇది చేసేదానికంటే చాలా వైజ్ మూవ్ అని చెప్తాను నేనైతే. ఈ రోజు కానీ నిఖిల్ కూడా తీసుకోకుండా ఉంటే మళ్ళీ ఈ రోజు ఎపిసోడ్ అంతా అదే నలిగేది. టార్చరభ్య అనేది ఇంకా ఏమయ్యేది ఒకసారి మీ ఊహలకు వదిలేస్తున్నా. ఏం జరిగింది తెలుసా, వీళ్ళు ముగ్గురు కానీ మణికంఠని తీసుకోకపోతే ఆయన ఒక మూలకి వెళ్ళిపోతాడు. ఏంటి బిగ్ బాస్ ఇది, అందరికీ తీసుకున్నారు, నేను పనికిరానా, నేను దేనికి చేయనా అని ఇట్లా ఉంటుంది. మళ్ళా ఎందుకు నాయన అనుకున్నాడో ఏమో. దానివల్ల ఒకే దెబ్బకు 2 పెట్లు అన్నట్టు మణికంఠని వేరే వాళ్ళు సెలెక్ట్ చేసుకుపోతే ఇతను సెలెక్ట్ చేసుకుంటే నిఖిల్ చూడరా అన్నట్టు వస్తుంది. ఆయన ఏ యాంగిల్ ఆలోచన అది మంచి మూవే నిఖిల్. సో అది చాలా బెస్ట్ మూవ్ అని చెప్తాను నేనైతే మణికంఠని చూజ్ చేసుకోవటం. తర్వాత విష్ణు రాగానే అందరూ అసలు ఎవరు కామ్గా ఉంటారు. నేను అనుకుంటున్నా బిగ్ బాస్, నేను అనుకున్నదే జరిగింది, ఎవరు చూజ్ చేసుకోవట్లేదని. ఈ అమ్మాయికి పాపం నిఖిల్ దగ్గరికి వెళ్ళాలని, నిఖిల్ ఏమో ఈ అమ్మాయిని దూరం పెడతాడు. ఆల్రెడీ తెలిసిన వాళ్ళు కదా మీరు కలిసి ఆడుతున్నారని.
అదే కొంచెము ఫిల్టర్ లేకుండా ఉండే వాళ్ళకి, ఫిల్టర్తో ఆలోచించే వాళ్ళకి తేడా ఇదే. విష్ణుప్రియకి పాపం ఇవన్నీ ఏం తెలియవు, దిబిడే మొన్న డైరెక్ట్గా చదువుతుంది. నేనంతా నాకేంది కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ ముగ్గురు తెలుసబ్బా, నేను వాళ్ళతో ఉండటానికి ఇష్టపడతాను, ఎందుకంటే వాళ్ళని ఒక మాట అన్నా నేను హ్యాపీగా తీసుకోగలను, ఎందుకంటే తెలిసిన వాళ్ళే కాబట్టి, తెలియని వాళ్ళ దగ్గర ఎట్లా మాట పడతాను అంటుంది. అసలు ఎంత ఎంత జెన్యూన్, ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్ అనిపించిందో నాకైతే ఆ మాట అన్నప్పుడు. జనరల్గా అది వేరే రకంగా పోద్ది. ఇవాళ ఉన్న దీంట్లో అబ్బా విష్ణుప్రియ తెలిసిన వాళ్ళ దగ్గర ఉంటుంది, ఒక గ్రూప్ కట్టేస్తానంది, అది ఇది గ్రూప్, ఆ గ్రూప్, ఈ గ్రూప్ అని ఇంక పేర్లు పెడతారు. అయినా కానీ ఆ అమ్మాయి ఐ డోంట్ కేర్, ఐ డోంట్ మైండ్ అన్నట్టు. నైనిక ఇక్కడ మంచి మూవ్ చేసింది. జస్ట్ అక్కడ పాజ్ ఇచ్చారు కొంచెం ఎవరిలాగా. నైనిక లేచి రమ్మని అంటది, ఎందుకంటే నువ్వు ఆర్ ఎంటర్టైనర్, ప్రస్తుతానికి నా టీంలో స్ట్రెంత్ ఉంది, మైండ్ ఉంది, నువ్వు కలిస్తే ఎంటర్టైన్మెంట్ కూడా తోడయిద్ది. పదప్రయోగం బాగుంది. అంటే ఆల్రెడీ అంతకు ముందే తీసుకుంటుంది కదా నైనిక, నబీల్ని తీసుకుంటుంది, సీతాని తీసుకుంటుంది బ్యూటీ అని. ఇప్పుడు ఏం కలవటం వల్ల ఎంటర్టైన్మెంట్. తర్వాత అభయ్కి కూడా నిఖిల్ లక్ష్మి లేస్తారు. అంటే వీళ్ళు డిమాండ్ ఉన్నోళ్ళు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంది, ఒక కంటెస్టెంట్ని ఎవాల్యుయేట్ చేయడం ఎలా చేయొచ్చు. ఒక కంటెస్టెంట్ తీసుకున్నా అంటే ఇద్దరు లేస్తున్నారంటే ఆడు తోపు, ముగ్గురు లేస్తే ఆడు తురుము, అంతే. ముగ్గురు కంటే ఎక్కువ లేరులే, ఇంకా ముగ్గురు కంటే ఎక్కువ లేస్తే తురుము టు ది పవర్ ఆఫ్ ఇంకోటి ఏదో అది. సో అభయ్ కూడా లక్ష్మికే వెళ్తాడు. వీళ్ళందరికీ ఏంటంటే నిఖిల్ దగ్గర ఉంటే కొంచెము ఎక్కువ మాట్లాడితే ఎక్కువ లీడర్షిప్ క్వాలిటీ చూపిస్తాడు. యష్మి అయితే ఆ అవకాశం ఇస్తుంది, తను మాట్లాడితే మనకు కూడా ఛాన్స్ ఇస్తాను అన్న ఫీల్. వేరే రీజన్ చెప్పిన. పృథ్వీ వచ్చేసరికి నిఖిల్ యష్మి అంటే యష్మి దగ్గరికి వెళ్తాడు పృథ్వీ కూడా, ఎందుకంటే నన్ను ఫస్ట్ అడిగింది, నన్ను నామినేషన్లో సేవ్ చేసింది అని. తర్వాత ఇదిగో పృథ్వీకి కూడా ఇది తెలియవు. ఈ విషయంలోనే పృథ్వీ, యష్మి అండ్ ప్రేరణ కంటే డిఫరెంట్ నిఖిల్ ఎందుకు అంటానంటే, నేను చాలా ఆచితూచి మాట్లాడతాడు ఇతను. అంటే ఆయనకి బ్యాక్ ఆఫ్ ది మైండ్, నేను ప్రేరణతో ఉంటే ఏమనుకుంటారు, నేను యష్మితో ఉంటే ఏమనుకుంటారు, నేను పృథ్వీతో ఎక్కువ పూసుకొని రాసుకొని తిరిగి అన్నింటిలో నేను తీసుకుంటే ఏమనుకుంటారు అనేది ఆయనకి భయంకరంగా ఉందంటే ఆయన గెస్ కొట్టాడు. ఇక్కడ అసలు ఏం చేయకపోయినా ఇక్కడ బ్యాచ్లు అంటారు ఆయన, ఎందుకు మన గేమ్ మనం ఆడుకుందామని. ఓకేనా, ఈ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. కొంతమంది కింద కమెంట్స్లో కూడా మన తెలుగు వాళ్ళకి సపోర్ట్ చేయండి ఇట్లా పెడతారు. నాకు విచిత్రం ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ నేను ఫస్ట్ నుంచి మీకు తెలుసు, ఎవరైనా ఒకటే నాకు, అరే నువ్వు బజార్లో వెళ్తున్నావు, నీకు ఒక చిన్న యాక్సిడెంట్ ఏదో అయింది, నీ పక్కన ఒక కన్నడోడు వెళ్తున్నాడు, ఒక తమిళోడు వెళ్తున్నాడు, ఒక తెలుగోడు వెళ్తున్నాడు. సో నువ్వేదో చూసి, నువ్వు ఏ రీజన్ చూసి హెల్ప్ చేస్తాడా, ఆ స్పందించే హృదయం ఉన్నోడు నిన్ను లేవదీసి హెల్ప్ చేస్తాడా? లైఫ్లో కావాల్సింది అదేగా. ఎవరైతే ఏముంది, వాళ్ళు తప్పు చేస్తే తప్పులు మాట్లాడదాం బా, మనోళ్ళు తప్పు చేస్తే తప్పులు మాట్లాడదాం, ఏముంది అనిపిస్తుంది నాకైతే. ఇది ఒక డిస్కషన్ లాగా వస్తుంది కాబట్టి ఎందుకో చెప్పాలనిపించింది. అసలు అడిగి దూరంగానే ఆ వీడియో ఒకటి చేయమన్నా కానీ నా వల్ల కాదని చెప్పేసి. ఇప్పుడు అట్లా లెక్కేస్తే ఏమైందంటే, ఇప్పుడు ఆల్రెడీ పాన్ ఇండియా లెవెల్లో మన ఇది జరుగుతున్నప్పుడు అంతెందుకంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఐటీ సెక్టార్లో కానీ ఏదైనా, ఐటీ సెక్టరే కాదు మిగిలిన సెక్టార్స్ కూడా, బెంగళూరులో నాన్ కనడియన్స్ పర్సంటేజ్ తెలిస్తే మీకు మైండ్ బ్లాక్ అయ్యింది. ఓకేనా, ఇప్పుడు మన తెలంగాణ స్టేట్లో మనం ఉంటాం, ఆంధ్ర స్టేట్లో ఆంధ్ర ఉంటారు, నెక్స్ట్ అక్కడ కర్ణాటక స్టేట్లో లోకల్స్ వచ్చేవాళ్ళు 35 to 40 ఉంటే, తెలుగు తమిళియన్ మిగిలిన వాళ్ళందరూ కలిపి 50-60 ఉంటారు. మొత్తం నాన్ లోకల్సే అక్కడ మొత్తం. నాట్ ఓన్లీ అంటే వాళ్ళ నాయకులను కానీ, లేకపోతే ఇఫ్ యూ టేక్ ఎనీ ఫీల్డ్, నేను చదువుతుంది అప్పుడు ఐటీ సెక్టర్ తీసుకున్నాక మన వాళ్ళు ఎంతమంది మత్తికేరు ఉంటారు, ఎంతమంది మార్తాల్లి ఉంటారు, జయనగర్ ఉంటారు, శివరామనగర్ ఉంటారు, ఎన్ని చోట్ల ఉంటారు. అట్లానే పాలిటిక్స్ కూడా నాన్ లోకల్లో అందరూ అక్కడ సపోర్ట్ చేస్తేనే కదా. సో అవకాశాలు అనేవి ఒక్కో దాంట్లో ఒక్కొక్కరికి అందుతుంటాయి, అంతే. వాళ్ళలో మంచిగా చెడా వాళ్ళని రివ్యూ చేయాల్సి వస్తే, ఇప్పుడు నలుగురు వచ్చారనుకో, నిఖిల్ గురించి ఎలా అంటాడు, యష్మి గురించి ఎలా, అట్లా చెప్పాలి. కానీ ఇలా ముగ్గురు ఏ ప్లేస్ నుంచి వచ్చారు అన్న యాంగిల్లో ఆలోచిస్తే మనకి ప్రతిదీ తప్పే కనిపిస్తుంది. ఎందుకో చెప్పాలనిపించింది, ఛాన్స్ వచ్చింది కాబట్టి ఈ వీడియోలో చెప్పేశా. రైట్. ఆ తర్వాత ఇక పృథ్వీ అయిపోయాక సోనియా ఒక్కటి మిగిలిద్ది. ఇంకొకటి మిగిలేసరికి నిఖిల్, మిగిలింది నువ్వే కదా, నిఖిల్ దగ్గరికి వెళ్ళినప్పుడు సోనియా ఒక మాట అంటది, ఈ ఆడపులి నీతో ఉంటే అసలు ఆ లెక్క వేరు, నీకు వాల్యూ యాడ్ అయ్యిద్ది, నేను నీ టీంలోకి రావటం వాల్యూ యాడెడ్ థింగ్ అన్నట్టు చెప్తా. ఇంకోటి ఏంటంటే బ్యాండ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఒక్కొక్కరి దగ్గర 4 బ్యాండ్స్ ఉంటాయి కదా, నిఖిల్ దగ్గరికి వచ్చేసరికి 3 కదా, 2 బ్యాండ్స్ నాకేసి నేను ఒక్కదాన్నే ఇద్దరితో సమానం అన్నట్టు అంటది.
అది అది కరెక్టే, నువ్వు ఒక్కదాని ఇద్దరితో సమానంలే అని నిఖిల్ అంటాడు. ఆ తర్వాత యష్మి, నైనిక ఈక్వల్ క్లాన్ కాబట్టి మీ ఇద్దరు చీఫ్తో కలిపి 5 ఉన్నారు కాబట్టి మళ్ళీ మీ మధ్య ఒక పోటీ పెడతాను. వాళ్ళల్లో ఎవరైతే గెలుస్తారో తక్కువ మెంబర్స్ ఉన్న నిఖిల్ టీంలో నుంచి ఒకరు మీ దాంట్లోకి వస్తారంటారు. అది తెలిసిన విషయమే. లీగ్డ్ అప్డేట్స్ వస్తున్నాయి ఇవాళ రేపు. నేను చెప్పకపోయినా మీకు తెలుసు. యష్మి టీం గెలిచింది. నిఖిల్ టీంలో ఉన్న సోనియాని వీళ్ళ టీంలోకి పంపించారు. యష్మి టీంలోకి గెలిచినందుకు గాను వాళ్ళకి లగ్జరీ బెడ్రూమ్ ఇచ్చారు, మంచి చాక్లెట్స్ ఇచ్చారు, ఎంజాయ్ చేస్తున్నారు. అవన్నీ రేపు చూస్తాం. ఓకే, ఎందుకంటే మనకి అక్కడ జరిగేవన్నీ ముందే వస్తున్నాయి కాబట్టి సోషల్ మీడియాలో లీక్డ్ అప్డేట్స్. ఇంకా మీకు ఎలాగూ బిగ్ బాస్ కోర్ వ్యూర్ అనేవాడికి అన్నీ తెలుస్తాయి. తెలియని మిగిలిన వాళ్ళకి కూడా తెలుసుకుందామని చెప్పేసి అంతే. ఇంకా ఆ తర్వాత విష్ణు నిఖిల్ వాళ్ళిద్దరు కన్వర్జేషన్. ఓకే, నిఖిల్ మీద కోపం ఉంది విష్ణు. అక్కడ కూర్చున్నప్పుడు అంటది, కింగ్ అంటే అందరినీ చూసుకోవాలి, అందరినీ ఇది చేసుకోవాలన్నాడు, కొంచెం మారాడు మనిషి, చూసారా మీరు, అది ఇది అని చెప్పి. ఇంకా అక్కడ సీత వీళ్ళందరూ ఒక రూమ్లో కూర్చుంటారు. నైనిక, సీత అండ్ దెన్ విష్ణు వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. కాసేపు అయిపోయాక అక్కడ నైనిక గురించి కూడా టాపిక్ వస్తాయి. ఆదిత్య అంటాడు, నైనిక చాలా మంచిగా ఆడిద్ది, ఏదన్నా అంటే ఇక్కడ లేడీస్ ఆడటము కష్టము, జెంట్స్ ఏముంది వాళ్ళ ఫిజికల్ స్ట్రెంత్ ఉంటుంది, సో ఆడేస్తారు, బట్ ఫిజికల్ స్ట్రెంత్ ఒక్కటే కాదు కదా కావాల్సింది మ్యాటర్ అని సీత అన్నాక, కానీ నువ్వు వాళ్ళతో పోటీ పడి ఆడుతున్నావు అంటే నువ్వు సూపర్ అన్నట్టు సీత అంటది. ఓకేనా, రైట్. అది అయిపోయాక విష్ణు డైరెక్ట్గా నిఖిల్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి అసలు నువ్వు నన్ను ఎందుకు తీసుకోలేదు, ఇప్పుడు నీకు అర్థమవుతుందా, యష్మి దగ్గరికి నైనిక దగ్గరికి ఎందుకు ఎక్కువ వెళ్తున్నారు, నైనిక దగ్గరికి అంతమంది వెళ్ళారంటే నైనిక ఫ్రీడమ్ ఇస్తుందని, ఓకేనా, లేకపోతే యష్మి ఫ్రీడమ్ ఇస్తుందని. నీ దగ్గరికి వచ్చేసరికి నిర్ణయాలన్నీ నువ్వే తీసుకుంటావు, డామినేషన్ ఉంటావనే కదా. ఇన్ని తెలిసినా కానీ మన నిఖిల్ దగ్గరికి వెళ్ళాలని పాపం ఈ అమ్మాయికి. ఆ తర్వాత అంటాడు, నేను మణికంఠ కంటే తక్కువ, నేనంత స్ట్రాంగ్ అనిపించలేదా నీకంటే, నువ్వు అసలు నేను ఎవరైనా తీసుకుంటారు కానీ మణికంఠని ఎవరు తీసుకుంటారు అనగానే అక్కడ అబ్బాయి కూడా అంటాడు, నువ్వు కానీ లేకపోతే మణికంఠని తీసుకున్నానని, ముగ్గురులో ఎవరు తీసుకోరు అని. అంటే అక్కడ ఇంటి సభ్యులకు కూడా అర్థమైపోయింది. కానీ విచిత్రమైన నిన్ను ఎవరైనా తీసుకుంటారు అన్నాడు కానీ ఆ విష్ణుప్రియ వచ్చినప్పుడు ముగ్గురు కూర్చొనే ఉన్నారు. ఆమెమో నేను చెప్తున్నా బిగ్ బాస్ నన్ను ఎవరు తీసుకోవటం లేదు కదా అంటే, ఇంక మరీ తీసుకోపోతే బాగోదని చెప్పి నైనిక టక్కలు లేచి ఆమెను తీసుకొని నాకు ఇప్పుడు మంచి ఎంటర్టైనర్ కూడా దొరికింది అన్నట్టు అంది. ఇటువంటి చిన్న చిన్న పాయింట్లా కనిపిస్తాయి కానీ నైనిక డిడే సూపర్ జాబ్ అంతే. ఆ తర్వాత ఇక్కడ బాధపడతాడు, ఏంటి విష్ణు నువ్వు అసలు నీకు నువ్వు కాబట్టి ఫ్రెండ్ కాబట్టి ఎక్స్ప్లెయిన్ ఇస్తున్నాను, వేరే వాళ్ళకైతే ఇది కూడా ఇవ్వను అని చెప్తాడు. అని చెప్తా కొంచెం బాధపడే, నిఖిల్ నువ్వు ఎంత స్ట్రాంగురా, ఏంట్రా నువ్వు ఏడవచ్చా అది ఇది అన్నట్టు అంటాడు. ఈ అమ్మాయి ఈ విష్ణు ఒక్కోసారి ఏం మాట్లాడితే తెలియదే బాబు, అంటే అదేనేమి వేరేలాగా కాదు కానీ, సో ఆ మాటలో కన్వర్జేషన్లు ఏమంటుందంటే, అరే నువ్వు అందరినీ నొక్కుతూ ఉంటావు కానీ నేను మాత్రం మిమ్మల్ని ఇద్దరిని నొక్కుతాను అంటది. అంటే వెంటనే పృథ్వీ ఏమి నొక్కుతున్నావు అంటే, రే చేతులు రా అన్నట్టు అంటది అనమాట. మరి దేవుడా, పృథ్వీ అప్పుడప్పుడు మంచిగా వేస్తుంటాడు. ఆ తర్వాత బేబక్ వచ్చి పృథ్వీతో ఏమంటది, కర్రీ అనేది అన్నంలో ఒకసారి విడిగా, ఒకసారి ఆయనకి ఏదో కర్రీ బాగుందని ఒకసారి విడిగా తిన్నా అంటే, ఒకసారి అన్నంలో తిన్నా అంటే, అన్నంలో కర్రీ కలుపుకొని విడిగా తింటే మళ్ళీ కష్టం అన్నట్టు అంటుంది. చూడాలి నెక్స్ట్ వీక్ కూడా ఏమి కిచెన్లో ఉంటుందో, లేకపోతే ఆ కిచెన్ నుంచి ఈ కిచెన్కి వస్తుందో, వాళ్ళు ఓన్ కిచెన్కి వెళ్ళి చేసుకుంటుందో. వాళ్ళు బిగ్ బాస్ నుంచి వస్తే వాళ్ళు ఓన్ కిచెన్కి వచ్చి చేసుకునే అంతే ఉండవాలి, అందరికీ మెయిడ్స్ ఉంటారు. బేబక్క పైన అనేది ఎలా ఉంటుందో తెలిసిపోద్ది ఈ ఆదివారంతో. తర్వాత బిగ్ బాస్ వచ్చి బేబక్క అంటాడు, నువ్వు గ్యాస్ ఎక్కడ, బేబక్క అనగానే చిమ్నీ గురించి అంటుంటుంది, ఏమో చిమ్నీ ఏమన్నా ఆపాలా అది ఇదని. అక్కడ ముందు గ్యాస్ బర్నర్ మీద వెలుగుతూ ఉంటుంది, అది ఆమెకు కూడా తెలుసు. ఆపానే అన్నట్టు అంటుంది. అట్ట వచ్చి నిలబడిద్ది, తర్వాత చూస్తే ఏమీ ఆపేసిద్ది. ఆమెకు కూడా తెలుసు అది తప్పు జరిగిందని. వెంటనే బిగ్ బాస్కి నేను తప్పు చేశాను బిగ్ బాస్, ఈ తప్పుకు పరిహారంగా నేను ఈ మిగిలిన గిన్నెలన్నీ గడిగేస్తాను అన్నట్టు, నాకు శిక్ష నేనే వేసుకుంటున్నాను, నన్ను నేనే పనిష్ చేసుకుంటున్నాను అన్నట్టు అంటుంది. అది అయిపోయింది. ఆ తర్వాత ప్రేరణ టవల్
ఈ ఆదిత్య తీసుకుంటాడు. పాపం ఆదిత్య మాంటెడ్లీ తీసుకోవాలా, అక్కడ ఒక్కొరికి ఒక్కో టవల్ ఉంటుంది. ఆ టవల్ మీద రాసుకుంటారు కదా, ప్రేరణ అంటే పి అని, అట్లా ఎవరు రాసుకోరుగా. అయితే ఆయనది సేమ్ కలర్, ఏంది సేమ్ కలర్, ఆయన కన్ఫ్యూజ్ అయిపోయి మొత్తం ఆ టవల్ని వాడితే ఈ అమ్మాయి భయ్యా ఆదిత్య గారు అది నా టవల్ అండి, ఎట్లా వాడతారు మీరు అది ఇదని అనింది. దాంట్లో తప్పు కూడా ఉందని నేను అనుకోను. ఎవరి టవల్ ఎవరు ఒప్పుకుంటారండి? ఇవాళ రేపు ఇంట్లో నలుగురు ఉంటే నలుగురే 4 టవల్స్ వాడతారు. పెళ్ళాం టవల్ మొగుడు వాడు, మొగుడు టవల్ పెళ్ళాం వాడదు, వీళ్ళిద్దరు టవల్ పిల్లలు వాడరు, పిల్లలు కూడా ముగ్గురుంటే ముగ్గురికి 3 టవల్స్ ఉంటాయి. ఒక ఫ్యామిలీలోనే ఒక టవల్ ఒకరు వాడకపోతే ఇంకా బయట పర్సన్స్ టవల్ ఎలా వాడతారు? అందుట్లో హైజీనిక్ ఉండేవాళ్ళు. అలా కన్సర్న్ రైజ్ చేయడంలో ప్రేరణ తప్పు లేదు. ఆదిత్య తిరిగి చేసిన తప్పు కాదు అది. ఆయన కూడా సేమ్ కలర్ అని చెప్పి ఆయన ఏదో దుడుచుకుంటున్నట్టున్నాడు. వెంటనే డౌట్ వచ్చి ఐఎమ్ సారీ అన్నాడు. తర్వాత వెళ్ళి అజయ్ శేఖర్ భాషకి ఇది ఇక్కడైనా రాసుందా ఈ టవల్ మీద, కన్ఫ్యూజ్ అయిపోయినది ఇదంటే ఇంకా ఆయన యాజ్ యూజువల్ ఆయన జోక్స్ ఆయన వేస్తాడుగా. టవల్ గురించి యుద్ధమా, బాత్రూమ్ గురించి యుద్ధం జరుగుతుందా అంటే ఆయన అంటాడు, సారీ చెప్తాడు. సారీ చెప్పినా ఏమనుకుంది, ఇప్పుడు ఏంటి నేను సారీ చెప్పాను కదా, అయిపోయింది కదా, నువ్వు కావాలంటే పనిష్ చేయి అన్నట్టు, లేదు అది కాదండి చూసి తీసుకోవాలి కదా అన్నట్టు అంటది. అక్కడ ఆదిత్య ఓం పాయింట్ ఏంటంటే, జరిగిందే జరిగిపోయింది, నేను కావాలని ఆ తప్పు చేయలేదని తెలిసినప్పుడు నువ్వు ఇంకో టవల్ అడిగితే ఇస్తారు కదా అని. కాబట్టి ఇక్కడ ప్రేరణ ఏంటంటే, ఈ బిగ్ బాస్లో వ్యవహారాలు ఎట్టుంటాయి అంటే, మనకు అవసరమైనప్పుడే ఇది కట్ చేస్తాడు, మనకు వాటర్ అవసరమైనప్పుడే వాటర్ తగ్గిస్తాడు, ఆకలి ఎక్కువ వేసినప్పుడే రైస్ తక్కువ పంపిస్తాడు, టవల్ కావాలనుకున్నప్పుడే టవల్ లేట్ చేస్తాడు. ఇట్లా ఉంటాయి పేషెన్స్ని టెస్ట్ చేసే అంశాలు. ఎట్నో ఈ ప్రేరణ బాధని కొత్త టవల్ పంపించాడు, టవల్ వచ్చిందని హ్యాపీగా ఫీల్ అయింది, అది టవల్ మ్యాటర్ అయిపోయింది, డన్. ఆ తర్వాత యష్మి ప్రేరణ ఈ టవల్ అయిపోగానే ఈ బాత్రూంలో హెయిర్ బ్యాండ్స్, తలస్నానం చేసిన హెయిర్ అంతా ఇట్లా రకరకాల రప్చర్ అంతా ఉందంట. పొద్దునొచ్చి సోపు ఇవన్నీ, బట్టల సోపు కూడా పైన పెట్టాలి, ఇవన్నీ సమ్ క్లీన్లీనెస్ లేదనే దాని మీద టాపిక్ అనమాట. ఇప్పుడేంది వాళ్ళకి డౌట్ ఏంటంటే, మణికంఠ ఒకరు యూజ్ చేసింది, సోనియా ఒకరు, ఇంకా ఈ అభయ్ నవీన్ కూడా అడుగుతారు, మీరు వెళ్ళొచ్చారు కదంటే సోప్ ఏదో పైన పెట్టండి, లేదు రేపు నుంచి అది బయట పెట్టండి అని చెప్తుంది. ఇక్కడ చూడండి, మనిషి గురించి అంటే మనిషిని బట్టి వాళ్ళకి చెప్పగలరు డేరుగా. యష్మి వచ్చి అభయ్ నవీన్కి చెప్పింది, ప్రేరణ వచ్చి కానీ నువ్వు అది చేసావు పెట్టుకొని, కానీ సోనియా చెప్పడానికి భయపడుతున్నారు. ఎందుకని? ఆమె ఏది చెప్పినా ల్యాగ్ చేస్తాయి. చివరికి వచ్చేసరికి డేర్ చేసుకొని అప్పటికి అభయ్ నవీన్కి, నువ్వు వెళ్ళి సోనియాకి చెప్పు, సోనియా వచ్చినట్టుంది. నాకు తెలిసి ఆమె ఆ హెయిర్ బ్యాండ్స్ ఆమె కూడా ఒప్పుకున్నట్టే మాట్లాడింది. కాకపోతే అది తెలుసు కాబట్టి వీళ్ళు మాట్లాడమన్నారు. ఆ అమ్మాయిని పర్టికులర్గా తెలుసు కాబట్టి కదా సోనియా పేరు చెప్పి మరీ వెళ్ళింది. ఈ యష్మి వచ్చి ఇక్కడ ఏమంటుందంటే, నేను మామూలుగా చెప్తున్నాను, చాలా చిన్న టోన్తోనే చెప్పింది, నేను ఒకరని చెప్పటం లేదు, మామూలుగా చెప్తున్నాను, కొంచెం బాత్రూమ్ క్లీన్ చేసుకోండి అంటే దట్స్ ఫైన్ అని చెప్పి, మళ్ళీ వెంటనే నువ్వు మామూలుగా చెప్తున్నాను అన్నప్పుడు అందరినీ పిలిచి చెప్పాలి, మేము ఇక్కడ 2-3 ఉన్నప్పుడు చెప్తే మమ్మల్ని అన్నట్టే ఉంటుంది కదా అని. ఇప్పుడు ప్రతి చిన్నదానికి ఒక గ్రూప్ సమావేశం పెట్టి చెప్పాలంటే ఆడ కుదిరిద్ది? ఎవరి దగ్గర వాళ్ళు ఉంటారు. ఏమో ఆమె ఆల్రెడీ ముగ్గురికి చెప్పేటప్పుడు బయట కూడా చెప్పేసి ఉండొచ్చుగా. ఇట్లా చెప్పేది యుద్ధం కావాలి ఈ అమ్మాయికి. ఒక్కోసారి చాలా నైసెస్ట్ హ్యూమన్ బీయింగ్ ఇన్ ది ప్లానెట్ అన్నట్టు అనిపిస్తుంది అబ్బా సోనియా. ఒక్కోసారి సడన్గా మారిపోద్ది ఏంటో మరి. సో నాకు ఇలానే చెప్పటం వచ్చు అది ఇది అన్నట్టు అంటారనమాట. ఆ బాత్రూమ్ని క్లీనింగ్ ఉంచుకోవటం అని. చివరికి అభయ్ నవీన్ వచ్చి, బాత్రూమ్ క్లీనింగ్ డిపార్ట్మెంట్ ఒక్కసారి క్లీన్ చేస్తాం, మీరు జాగ్రత్తగా పెట్టుకోవాల్సింది మీ బాధ్యత అన్నట్టు. ఇంక మధ్యలో మణికంఠ ఎంటర్ అయిపోతాడు. మణికంఠ ఎంటర్ అయిపోయి, నువ్వు చాలా వెంటనే అలా చెప్తున్నావు, క్విక్గా నువ్వు డెసిషన్స్ అలా చెప్పడం బాగలేదు, కొంచెం ఆలోచించి చెప్పంటే ఇంక వెంటనే ఆమెకు ట్రిగ్గర్ అయిపోద్ది. మీకు అసలు నువ్వు బాత్రూమ్ నుంచి నువ్వే వచ్చావు, నువ్వు గలీజ్ చేసావు బాత్రూమ్ అంటది. ఇంకా ఆయన అదేం కాదు, నువ్వు చెప్పేది కొంచెం ఇదిగా చెప్పాలన్నట్టంటే, నీకు మణికంఠకు సపోర్ట్గా సోనియా వచ్చినట్టు ఎస్ అంతే, క్విక్గా చెప్తున్నారు ఇల్లు అన్నట్టు కలిపిద్ది. ట్రిగ్గర్ అయ్యేటట్టు చెప్తున్నారు మీరు అన్నట్టు ఏదో అంటది. ఆ తర్వాత ఈ 2 టీముల మధ్య గేమ్ పెడతాడు, బాల్ పట్టు గోల్ కొట్టు అని. అభయ్ నవీన్ సూపర్ ఆడాడు. అంటే 2 టీములు ఉంటాయి కదా, ఎస్మి టీం అండ్ నైనికా టీం. ఈ 2 టీములకు పోటీ. రెండో గేమ్ కూడా ఒకటి జరిగింది, ఇది రోజు లైవ్లో చూపించాడు, అది రేపు ఎపిసోడ్లో వేస్తాడు. నబీల్ ఏమో స్ట్రైకర్గా ఉంటాడు, అభయ్ ఏమో గోల్ కీపర్గా ఉంటాడు. స్ట్రైకర్ ఇన్ ది సెన్స్ కొట్టే బ్యాటింగ్ లెక్క. సో 7 టీంలు అందరూ వచ్చేస్తారు నైనికా టీంలో. ఫస్ట్ నబీలు, నెక్స్ట్ నైనికా, వీళ్ళందరూ. ఫస్ట్ నబీల్ వచ్చాడు కాబట్టి నబీల్ పేరు చెప్పారు. సో అభయ్ గోల్ కీపర్గా ఉంటాడు, అందరూ ఆపేస్తాడు, ఒక్క బాల్ కూడా ఎలనీడు. ఆ తర్వాత వాళ్ళ టీం నుంచి ఆదిత్య గోల్ కీపర్గా ఉంటాడు. చాలా వరకు ఆపినా అభయ్ అయితే కొట్టేస్తాడు, మిగిలిన వాళ్ళు ఆపగలిగాడు కానీ అభయ్ ఆపలేకపోతాడు. చాలా వైజ్గా ఆడాడు ఆయన. ఈ ఆదిత్య గారు అలా ఉంటే ఆయన సరిగ్గా చూసుకొని అనుమానం రాకుండా టప్పున వేసేసాడు. అది కూడా చెప్తాడు కూడా,
సో నాకు అర్థమైంది మీ కాన్సన్ట్రేషన్ దెబ్బతీయకుండా ఉండడానికి నేనేం చెప్పకుండా జస్ట్ అలా నిలబడి టక్కన వేసాను, ఎక్కడ గ్యాప్ ఉంటే అక్కడ వెళ్ళేటట్టు అన్నట్టు అంటాడు. సో ఒకటి అయిపోద్ది కదా. బిగ్ బాస్ ఏం చేస్తాడు, రెండోది పెట్టి ఇప్పుడు ఒక గేమ్ ఆడాక ఇక్కడ చూడండి, ఇక్కడే బిగ్ బాస్ ఆటని మనం ఎలా ఏ యాంగిల్లో చూడాలనేది ఇక్కడ ఉపయోగపడింది. ఒక బాల్ పట్టు గోల్ కొట్టు అనే ఒక గేమ్ పెట్టాడు కదా. ఈ ఇద్దరిలో వీళ్ళు గెలిచారుగా. ఎవరు? ఎస్మీ టీం వాళ్ళు గెలిచినట్టేగా నైనికా టీం మీద. సో ఎస్మీ టీం కావాలనుకుంటే డైరెక్ట్గా ఇవ్వచ్చుగా, అట్లా ఇవ్వాల. ఇంకో గేమ్ దానివల్ల ఏంది, కొంచెం ఫుటేజ్ పెరిగిద్ది, ఇంకో డేన్ లాగినట్టు ఉంటుంది, మళ్ళా ఈక్వల్ అయితే మళ్ళీ ఇంకో ఫుటింగ్ ఏదో పెట్టవచ్చు అలా. కాబట్టి ఈ సెకండ్ టైంలో పృథ్వీ వచ్చి నిలబడతాడు ఏ టీం నుంచి, ఎస్మీ టీం నుంచి అందరూ ఆపేస్తాడు. అంటే ఏంటి, నైనికాకి రెండు గేమ్స్లో కలిపి జీరోనే, వీళ్ళకి ఆల్రెడీ ఒకటి ఉంది. ఎవరికి? ఎస్మీ టీంకి. ఎస్మీ వాళ్ళు మళ్ళా ఆడి ఎస్మీ వాళ్ళు ఒకవేళ మళ్ళా ఓడిపోయినా కానీ మళ్ళీ జీరో వస్తాయి. సో 1 అనేది ఆల్వేస్ పెద్దదేగా ఇంకా జీరో కంటే. సో ఆల్రెడీ గెలిచినట్టే, రెండో గేమ్ ఆడినా కానీ వేస్ట్ ఇంకా. సో అందుకని ఇంకా వాళ్ళు గెలుస్తారనమాట ఎస్మీ టీం వాళ్ళు. ఆ నెక్స్ట్ రెండో గేము ఇది ఒక గేమ్కి సంబంధించి 2 రౌండ్లు, ఒక గేమ్లోనే 2 రౌండ్లు. రేపు ఇంకో గేమ్ జరిగిద్ది, దాంట్లో అపోజిట్ వాళ్ళు గెలుస్తారు నైనిక. వీళ్ళిద్దరిలో అన్నీ జరిగి చివరికి వచ్చేసరికి ఎస్మీ టీం గెలుస్తుంది. ఎస్మీ టీం బిగ్ బాస్ చెప్పినట్టు నిఖిల్ టీంలో ఒకరిని యూజ్ చేసుకోవాలి కదా, ఆ ఒకరు సోనియా ఇద్ది. సోనియా ఏమో ఫస్ట్ నిఖిల్ దగ్గర ఉంది, నెక్స్ట్ ఇప్పుడు ఎస్మీ దగ్గరికి వెళ్తుంది. అసలు వీళ్ళ టీం అంటే నచ్చదు ఆ అమ్మాయికి. వీళ్ళ టీంలో ఉన్న వాళ్ళని వీళ్ళ టీంలో ఉండేవాళ్ళు కూడా కొంచెము కష్టంగానే ఉంటుంది. చూడాలి ఇంకా రేపు ఎలా ఉంటుంది ఏంటి అనేది, అది మ్యాటర్. ఓకేనా? దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్, మీ సురేంద్ర.